ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్లకైతే అధికారులు అయితే వస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది చూపిస్తేనే మీ యొక్క పెన్షన్ ఉంటుంది, లేదంటే కనుక మీకు పెన్షన్ అనేది తొలగిస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఏమేమి చూపించాలి, ఎందుకు వస్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అయితే చేయూత పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్నటువంటి ఫేషియల్ రికాగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలో కూడా అన్ని పట్టణాల్లో, నగరాల్లో అమలు కాబోతుంది. సో ఈ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీలో ఎదురవుతున్నటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పేసి సెర్ఫ్ ఆఫీసర్లు అయితే భావిస్తున్నారు. సో మనకు ఈ కొత్త విధానం అమలుపై ఇటీవల ప్రజాభవన్లో కూడా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు శిక్షణ కార్యక్రమం కూడా అయితే ఇచ్చారు. ఇక మనకు జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు మనకు ఈ ట్రైనింగ్ కూడా అయితే సమగ్ర శిక్షణ కూడా అయితే హాజరయ్యారు. సో ఈ మనకు చూసుకున్నట్లయితే గతంలో పెన్షన్ల పంపిణీ సమయంలో వృద్ధులు వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు సరిగా నమోదు కాకపోవడంతో వారికి పెన్షన్ అనేది ఇవ్వడం కూడా అయితే కొంచెం లేట్ అయ్యేది. ఇప్పుడు ఒకవేళ మీకు వేలిముద్రలు పడకపోయినా కానీ మీరు డైరెక్ట్గా ఏంటంటే మీకు ఫేస్ రికాగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వము. మీ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకొని మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులపై దృష్టి అయితే సాధిస్తున్నారు. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో పాటు అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేయూత పెన్షన్లు డబ్బులు తీసుకున్నటువంటి లబ్ధిదారుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సేకరిస్తారు. వారి యొక్క వివరాలు సేకరించడం వల్ల లబ్ధిదారులు వేలిముద్రలతో పని లేకుండా యాప్ ద్వారా సులభంగా తమ యొక్క గుర్తింపును నమోదు చేసి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ కొత్త టెక్నాలజీ లబ్ధిదారులు జీవించి ఉన్నారా, వలస వెళ్ళారా అనే విషయాలను కూడా అయితే సులభంగా తెలిసిపోతాయి. సో వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకొని వారికి గుర్తించడం, చనిపోయిన వారి యొక్క పేర్లను జాబితా నుండి తొలగించడం వంటివి అయితే జరుగుతాయి. సో దాంతో అర్హులకే ప్రభుత్వం అనేది లబ్ధి అందేలా అయితే చూడడం అయితే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పెన్షన్లు అయితే పొందుతున్నారో వీరందరికీ సంబంధించి కొంతమంది చనిపోయిన వారు కానివచ్చు, వలస వెళ్ళిన వాళ్ళు కానివచ్చు. సో ఇప్పుడు ఫేస్ రికాగ్నిషన్ అనేది ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా అయితే అన్నీ పసిగట్టవచ్చు. సో ఒకవేళ వాళ్ళకు వేలిముద్ర పడకపోయినా కానీ డైరెక్ట్గా ఇది ఫేస్ రికాగ్నిషన్ ద్వారా మీరు పెన్షన్ అయితే ఇచ్చే విధానాన్ని అయితే తీసుకొని వస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే శిక్షణ కూడా అయితే ఇస్తున్నారు. సో ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.